మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఈ యొక్క బోనాలు చేసిన రోజైతే. చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను. అయితే ఈసారి అయితే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అయితే సండే రోజు చేద్దామనుకున్నాను కానీ సండే రోజు కుదరలేదనమాట. అందుకోసమని నేనైతే బోనాలు మంగళవారం రోజు చేశాను అనమాట. అయితే ఉదయాన్నే లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే బోనం తీసుకెళ్ళేసరికి 10-15 అట్లా అయిందనుకోండి. ఎందుకంటే నా పని తొందరగా అయిపోయింది కానీ మా హస్బెండ్ లేసాక వెళ్ళాలి కదా టెంపుల్కి అనేసి అప్పటి వరకు బోనంకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. తను లేసాకే తను ఉన్నప్పుడే చేయాలి అని నా ఫీలింగ్ అనమాట. తను బాగుంటేనే కదా నేను నా కొడుకు బాగుండేది. అందుకోసం అయితే పూజ దగ్గర అన్నీ అరేంజ్ చేశాను. దీపం ముట్టించేయమని చెప్పాను, దీపం ముట్టించేసాను. తర్వాత తను వచ్చేసి కూర్చున్నాక మంచి దండం పెట్టేసుకొని బోనం చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకు తెలిసినంతలో నాకైతే చెప్పడానికంటే ఎవరు లేరు పెద్దవాళ్ళంటూ. కాబట్టి బోనం చేసినటువంటి మా కజిన్స్ని వీళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు కొంత అర్థమైన దాన్ని బట్టి నేనైతే చేశాను. ఏమైనా తప్పులుంటే అమ్మవారు క్షమిస్తుంది అనుకుంటున్నాను. ఏదైనా మనం మనస్ఫూర్తిగా ఎలాంటి కల్మషం లేకుండా చేసి ఏ పనినైనా కానీ ఏ అమ్మవారైనా ఏ దేవుడైనా కానీ కరుణిస్తారు అని నా ఫీలింగ్. ప్రతిదీ ఇలానే చేయాలి అలానే చేయాలనేటువంటివి ఆ యొక్క రిస్ట్రిక్షన్స్ అనేవి మనం పెట్టుకున్నటువంటిది. ఎవరికి తోచినంతలో ఎవరికి వచ్చింది వాళ్ళని చేస్తే తప్పు అయితే లేదు. దేవుడైతే మనల్ని తప్పు అనరని నేను అనుకుంటాను. నాకు తెలిసినంతలో నేనైతే ఇలా చేసుకున్నాను. నేనైతే నైవేద్యం పెట్టడం కోసం ఇంట్లో అయినా కానీ దేవుడి రూమ్లో కాకుండా బాలమ్మ తల్లికి నైవేద్యం పెట్టడానికి కూడా నేను ఈ యొక్క మోతుకాకులే వాడతాను. యాక్చువల్గా ఊర్లలో ఒకప్పుడు మోతుకాకులే వాడేవాళ్ళు. అందుకే నేను ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు నాకు రోడ్ల పైన ఎక్కడికి అనిపించినాయి అనుకోని నేను అవి తెచ్చుకొని ఎండబెట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. ఇలా నైవేద్యం పెట్టాలనుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టుకున్నాం అనుకోని మంచిగా మెత్తగా అవుతాయి. వాటిని మనం దొప్పల్లాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే అలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఒక సరవ దానిపైన పెట్టుకోవడం కోసం చిన్న చెంబు అయితే కొనుక్కున్నాను. దానిపైన పెట్టడానికి ఈ యొక్క మట్టి ప్రమిదలు 2 తెచ్చుకున్నాను. తర్వాత యాక్చువల్గా నాకు చెప్పాలంటే చాలా వరకు చాలా విషయాలు తెలియదు. అమ్మ ఉన్నప్పుడు మనకు అమ్మ చేసి చూడడం తప్ప మనకి ఇంకేం తెలియదు కదా. యాక్చువల్గా అక్కడ పెట్టేటువంటి ఆ యొక్క మధ్యలో దీపం పెడతారు కదా, అక్కడ దీపము ఆ వత్తి కూడా మనమే చేయాలమ్మో, బయట షాప్స్లో దొరుకుతున్న విషయం నాకు తెలియదు. మా కజిన్ అడిగితే అది ఎలా చేస్తారు అంటే, ఎందుకే అంత టెన్షన్ పడతావో, షాప్లో దొరికితే 10 రూపీస్ పెడితే అని చెప్పింది. నిజం చెప్తున్నా, కొన్ని విషయాలు మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి, కొన్ని కాదు అన్నీ మనకు తెలుసు అనుకుంటాం. కానీ అది చెప్పాక ఓకేలే అనుకున్నాను. తర్వాత షాప్కి వెళ్ళినప్పుడు అది కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా నా పూజ అయ్యేంతవరకు నాకు కావాల్సిన అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ యొక్క సర్వలు కావచ్చు, కొత్తగా తెచ్చుకున్న చిన్న చెంబు కావచ్చు, అవన్నీ పీతాంబరితో కడిగేసి మంచిగా తూడ్చేసి పెట్టేసుకున్నాను అనమాట. అఖిల్ కూడా రోజు స్కూల్కి బోనం చేసేంతవరకు అయితే స్కూల్కి పంపించలేదు. బోనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయ్యాక స్కూల్కి పంపించాను. రోజు యాక్చువల్గా ఎగ్జామ్ ఉందని. ఇదిగోండి ఈ విధంగానైతే నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ యొక్క ప్రమిదలు ఉంటాయి కదా, మనం దీపం పెట్టే ప్రమిదలు, వాటితే నైట్ ఓవర్ నైట్ మొత్తం వాటర్లో నానబెట్టాను. మార్నింగ్ లేసాక వాటర్లోకి వెళ్ళి తీసేసి డ్రై చేసుకున్నాను అనమాట. పక్కన పెట్టేసి ఆరిపోయాయి. ఎందుకు మనం వాటర్లో నానబెడతామంటే, అవి వాటర్లో నానబెట్టడం వల్ల మట్టి ప్రమిదలు అనేటువంటివి వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వాటర్ వేసినప్పుడు అది ఆయిల్ అంతా పీల్చుకోదనమాట. మనం వాటర్లో వేసి పెట్టడం వల్ల అది ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది. మనము మట్టి ప్రమిదలను వాటర్లో నానబెట్టుకోవడం వల్ల అవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఎక్కువ రోజుల వరకు నాణ్యతగా ఉంటాయి. మనం వేసినటువంటి ఆయిల్ మొత్తం అది పీల్చుకోకుండా ఉంటుంది. అందుకోసమని వాటర్లో నానబెట్టేసి డ్రై చేసిన తర్వాత మాత్రమే మనము మళ్ళీ దీపారాధన కోసం వాడుకోవాలన్నమాట. తర్వాత నేను ఈ యొక్క చెంబులు ఉన్నాయి కదా, మేమైతే వీటిని సర్వ, చిన్న నాణ్యము పెద్ద గుణానేమో సర్వ అంటాం, దానికి చిన్న గుణానేమో చెంబు అంటాము. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా. దానికైతే ఫస్ట్ నేను కొంచెం చేతిలో ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి ఫస్ట్ అయితే పెట్టేసుకున్నాను. కానీ ఆయిల్ వేయకుండా వాటర్ పసుపు వేసి పెడితే బెటర్ అనిపించింది. చాలా వరకు మనం బయట సోషల్ మీడియాని బట్టి చేస్తాం, కానీ అలా ఆయిల్ వేసి పెట్టడం వల్ల ఆయిల్ అంతా మన శారీస్కే అంటుకుంటుంది. దానివల్ల శారీస్ కూడా పాడైపోతాయి. ఒకప్పుడు అమ్మ వాళ్ళు ఏంటి పసుపులో వాటర్ వేసేసి పెట్టేవాళ్ళు కదా, అదే కరెక్ట్ పద్ధతి అనిపించింది. ఒకవేళ మన పసుపు మన శారీకి అంటుకున్నా కానీ శారీ అయితే పాడవకుండా ఉంటుందన్నమాట. అయితే మనం ఏంటంటే ఫస్ట్ పసుపు మొత్తం రుద్దిన తర్వాత మన కుంకుమ, తర్వాత వచ్చేసి పసుపు బొట్లతోనైతే అలంకరణ చేసుకున్నాము. ఆ అలంకరణ ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇలానే అలా చేయాలని ఏమీ ఉండదు.
ఎవరేమో అమ్మవారి యొక్క ఫేస్ చేస్తారు, కొంతమంది ఏమో స్వస్తికి రాస్తారు, కొంతమంది ఏమో ఓంకారం రాసుకుంటూ ఉంటారు కదా. తర్వాత అలా అలంకరించుకున్న తర్వాత పూలు పెట్టేసుకొని మంచిగా అలంకరణ చేసుకున్నాను. పెద్ద సర్వకేమో చామంతి గులాబీలతో, చిన్న సర్వకేమో మన తోటలో వచ్చినట్టు మల్లెపూలు కనకాంబరాలతో చేసినట్టు మాలతోనైతే అలంకరణ అయితే చేసేసుకున్నాను. తర్వాత సర్వలో ఇప్పుడైతే మనము నైవేద్యం పెట్టుకోవాలి కదా, నైవేద్యం డైరెక్ట్గా అలానే సర్వలో పెట్టడం కంటే మనము ఒక ప్లేట్ వేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఇత్తడివి కదా, అవి రస్ట్ వస్తాయి, అందుకోసమని మళ్ళీ మనం ప్రసాదం తినేటప్పటికి చిలుముగా ఉంటుంది, తినలేకపోతాము. అందుకోసమని చాలామంది పేపర్ ప్లేట్స్ వేస్తారు. ఆ పేపర్ ప్లేట్స్ ప్లేస్లో నేను చెప్పాను కదా అదేంటి మోతుకాకులు అయితే తెచ్చుకుంటామని, ఇస్తారు ఆకులు అంటాం కదా తెలంగాణ వాళ్ళం అయితే మోతుకాకులు అంటాము. ఇస్తారు కుట్టడం కోసం వాడేటువంటి ఆకులు అనమాట. బట్ నేను ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందు వాటర్లో నానబెట్టేసుకున్నాను. వాటిని అడుగున రెండు వేసేసుకున్నాను రెండింట్లో. మళ్ళీ ఇంకొక 4 ఏమో ఎక్స్ట్రా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక సర్వలోకి వెళ్ళి తీసి మళ్ళీ దేవుడికి అక్కడ నైవేద్యం పెడతాం కదా, అందుకని కింద దాంట్లోనేమో బెల్లం అన్నం పెట్టాను, పైన దాంట్లోనేమో పసుపన్నంలో మేము పచ్చి పులుసు పోసాము. ఆ పచ్చి పులుసు కూడా మనము తాలింపు వేయాలన్నమాట. ఎండుమిరపకాయలు మనము డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చేసి ఆ యొక్క చింతపండు చారులో మొత్తం బిసికేసి ఉప్పు వేసేసుకొని పెట్టేస్తారు, అంతే నాకు తెలిసినంత వరకు. తర్వాత పైన దాంట్లో ఇప్పుడు నేను పసుపన్నము అచ్చరిగా చూడండి, మనకంటే ఎవరు లేకపోతే ఎంత స్ట్రెస్గా ఉంటుందో. నేను పసుపన్నం చెయ్యాలి అనుకున్నాను. అన్నం వండేటప్పుడు ఫస్ట్ అన్నం ఉడికినప్పుడు సపరేట్గా దాంట్లోకి కొంచెం తీసేసి పసుపన్నము సగం బెల్లం అన్నం చేద్దామని అన్నం స్టార్ట్ చేశాను. ఆగంలో ఫస్ట్ వండేటువంటి అన్నంలో మొత్తం బెల్లం వేసేసాను అనమాట. తర్వాత అక్కడ నైవేద్యం పెడదామనేసి అన్నీ పూజించిన తర్వాత గుర్తుకొచ్చింది, అయ్యో నేను పసుపన్నం చేయలేదు, పచ్చి పులుసు చేయలేదు అనేసి మళ్ళీ వెళ్ళేసి 15-20 నిమిషాలు మళ్ళీ గబగబా బియ్యం పెట్టేసి చేసేసుకున్నాను అనమాట. ఇంకో మనకు చెయ్యాలి అన్న దృఢ సంకల్పం ఉందనుకోండి, కొన్ని విషయాలు మర్చిపోయినా కాస్త లేట్ అయినా చేయగలుగుతామన్న ధైర్యం అయితే నాకు ఉంది. ఎవరి సపోర్ట్ లేకపోయినా దేవుడి యొక్క సపోర్ట్ ఉంటుందని. ఇదిగోండి ఈ క్లిప్పింగ్ మళ్ళీ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ అయితే మనం పసుపు పెట్టుకోవాలన్నమాట. పసుపు క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది, చాలాసార్లు చూసా లాస్ట్కి ఇక్కడ యాడ్ అయింది. ఫస్ట్ మనం కొంచెం వాటర్ అప్లై చేసి ఫస్ట్ కొంచెం నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇలా పసుపు వేసేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట. కొంతమంది ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టీ జార్లో కూడా ఇలా అనేసి కూడా అంటారు, అలా అయినా చేయొచ్చు. తర్వాత ఇదిగోండి నేను బోనంలో నైవేద్యం అయితే పెట్టుకున్నాను కదా, నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆల్రెడీ కంచుళ్ళు అంటాం మేమైతే, వాటిని దీపపు ప్రమిదలు పెద్ద వాటి కంచులలో నేను ఆల్రెడీ నూనె ముందే పోసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆ యొక్క వత్తి మంచిగా నానితే దీపం అంటే ఎక్కువసేపు మనకి నిలిచి వెలుగుతుంది అనమాట. మనం చేసేటువంటిది దీపారాధన ఎక్కువసేపు వెలిగితే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఏదో మనకి జరిగిపోతుంది అని కదా. అలా చూస్తుంటే మనసులో ఏంటంటే తృప్తి ఉంటుంది, ఆ తృప్తికి మించిన సంపద ఇంకేమీ లేదు కదా. అలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇంకా దీపారాధన అయితే చేసేసుకోవాలన్నమాట. దీపారాధన చేసుకునేటప్పుడు ఏంటంటే నేనైతే ఇలా చేశాను, అందరు ఇలా చేశాను నాకు తెలియదు. నేను రెగ్యులర్గా మనం దీపారాధన చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ దీపం ముట్టించేసుకున్న తర్వాత అగరబత్తి ముట్టించేసి హారతి ఇస్తాం కదా, అదేవిధంగా అయితే హారతి ఇచ్చేసి ఇంకా నేను బయటికి వెళ్ళాను. మన చుట్టబట్ట అంటాం కదా, టవల్తో ఇలా రోల్ చేసేసుకుని తలపైన పెట్టుకుంటారు. ఆ యొక్క చుట్టబట్ట పెట్టుకుంటే మా హస్బెండ్ అయితే ఆ యొక్క బోనాన్ని స్లోగా తీసుకొచ్చి మన తలపైన ఎవరో ఒకరు పెట్టవచ్చు. ఎందుకంటే మనమైతే కరెక్ట్గా పెట్టుకోలేము. మెయిన్గా అది మనం పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా స్ట్రేట్గా ఉండాలి, క్రాస్గా ఉన్నా కానీ కొన్నిసార్లు ఏంటి సైడ్కి వంగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మనం బోనం ఎత్తుకునే వాళ్ళము ఫాస్టింగ్ అయితే ఉండి చేస్తారు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం బోనం ఎత్తుకున్నప్పుడు చెప్పులు వేసుకోవద్దు. తర్వాత కొంతమంది ఏంటి మనం బోనం ఎత్తుకొని ఇంట్లో ఉండి బయటికి వెళ్ళేటప్పుడు బయట ఫస్ట్ శాఖ పెడతారు. కొంతమంది ఇంటికి వచ్చాక దేవుడికి మనము బోనం సమర్పించుకొని ఇంటికి వచ్చాక శాఖ పెడతారు, అది ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. మా ఊర్లలో అయితే ఏంటంటే టెంపుల్కి వెళ్ళేసి బోనం సమర్పించుకొని వచ్చిన తర్వాత మాత్రమే శాఖ పెడతారు అనమాట. నేను ఆ ప్రాసెస్లోనైతే నేను చేశాను. ఇంక నేనైతే అవైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఉన్నది మేమే ముగ్గురము, తల ఒకటి పట్టుకోవాలి. నేను బోనం ఎత్తుకున్నాను, మా హస్బెండ్ వచ్చేసి కొబ్బరికాయ ఇవన్నీ ఏంటంటే బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళొచ్చు. నాకు ఎందుకో ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఇష్టం ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఏది ప్రతిదీ ఇతర దాంతోనే ఇష్టం అనమాట. అందుకని అక్కడ ఒక మనకి లోటస్ లాంటిది ఒక ప్లేట్ ఉంది కదా, దాంట్లోనైతే మనం పూజకు తీసుకెళ్ళేసిన అన్నీ దాంట్లో పెట్టుకున్నాను.
ఆయిల్ కావచ్చు, పసుపు, కుంకుమని నేను కుంకుమాన్ని తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క కుంకుమ బన్నీలో ఒక్కొక్కటి వేసుకుని, ఒక్కొక్క కుంకుమ బన్నీలో పసుపు, ఇంకొక కుంకుమ బన్నీలో కుంకుమ అలా వేసుకొని అయితే తీసుకెళ్ళాను. తర్వాత మేము అక్కడికి వెళ్ళాక పెరుగుతో సాకునైతే పెడతామన్నమాట. మనము రెండు రెండు సపరేట్గా మనము ఒక దాంట్లో బియ్యం అన్నం ఒక దాంట్లో పసుపు అన్నం, ఒక దాంట్లో బెల్లం అన్నం తీసుకెళ్ళాం కదా, వాటిని కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాక దాంట్లో తీసి ఇంకొక సపరేట్ ప్లేట్స్లలో పెట్టేసి మళ్ళీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత మనం బెల్లము తర్వాత పెరుగు తీసుకెళ్ళినటువంటి శాఖ ఉంది కదా, అమ్మవారి దగ్గర శాఖ పెట్టేసి ఆ నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పిస్తారనమాట. అవన్నీ కావాల్సినవన్నీ దాంట్లో పెట్టుకుని కొబ్బరికాయ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, పువ్వులు, విరి పువ్వులు, మాలలు ఏమైతే తీసుకోగలరో, తర్వాత మనము ఈ యొక్క వేప కొమ్మలు ఇవన్నీ కూడా ఇదిగోండి. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే పెళ్ళి అయ్యాక నేను మా అత్త వాళ్ళ ఇంట్లోనైతే ఫస్ట్ టైం, మమ్మీ వాళ్ళ ఇంట్లోనైతే ఎత్తుకున్నాను, మా చెల్లి పెళ్ళిలో ఎత్తుకున్నాను, నా పెళ్ళిలో కూడా ఎత్తుకున్నాను. ఏంటంటే మా దగ్గర అయితే చిన్నప్పటి నుండి కూడా ఇంట్లో ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ ఆడపిల్లలు అయితే బోనం ఎత్తుకుంటారనమాట. కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలుగుతాను అనేసి ఇంకా బోనం అయితే సమర్పించుకొని ఇంటికి వచ్చాము. వచ్చాకైతే ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ మార్నింగే శనగపప్పు వడలు అయితే చేశాను, దానికి పల్లె చట్నీ. కానీ ఇంక అప్పటికి మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి 11:30 అయిపోయినట్టుంది. మళ్ళీ వచ్చేసి అఖిల్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అఖిల్ని స్కూల్కి పంపించేసాను. అఖిల్ వెళ్ళిపోయాడు. అఖిల్ 11:30కి వెళ్ళిపోయాడు. 12:30కి మళ్ళీ లంచ్ వంట చేసి పెట్టేసేయాలి. అయితే ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది ఒకటి, ఇంక ఎలాగ బోనం చేస్తాం కదా అనేసి చికెన్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా కోడి కోస్తే బాగుందని ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు ఇవన్నీ పట్టుకోవడానికి ఆప్షన్ లేదు. కోడిని పట్టుకోవడానికి కూడా కావాలి, ఎందుకులే మనకున్నంతలో మనకి ఏది సాధ్యమైతే అదే చేయాలి, రిస్క్ చేసి చేయడం ఎందుకు అనిపించింది. సరే